ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. మొన్న మధ్య బాబా గారికి సంబంధించినటువంటి సమస్య సోషల్ మీడియాలో బాగా నలుగుతూ ఉన్న సమయంలో అందరి నోటి నుంచి వినబడింది ఏమిటంటే, ఈ సాయి భక్తులకు తెలియనిది ఏమిటంటే గురువు వేరు, దేవుడు వేరు అని వీరికి తెలియట్లేదండి. దేవుణ్ణి గురువుని ఒకటే చేసేస్తూ ఉంటారు. దేవుణ్ణి పూజించినట్టుగా గురువుని పూజిస్తూ ఉంటారు. గురువుకు మందిరాలు కడుతూ ఉంటారు. ఇంతకుముందు ఎంతోమంది గురువులు వచ్చారు ప్రపంచంలో. ఏ గురువు కన్నా మందిరాలు కట్టారా? మరి బాబా గారికి ఎందుకు మందిరాలు కడుతున్నారు? ఇది ఎక్కువగా వినిపించింది. నాకు అప్పుడు అనిపించింది, ఏమిటి ఇలా చెప్తున్నారు వీళ్ళు? మన సనాతన ధర్మమేమో గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పిందే. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, వారికన్నా ఉన్నతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు అని సనాతన ధర్మం చెబితే, వీళ్ళేంటి గురువుని దేవుడితో సమానంగా చూడవద్దంటారు? దేవుడికి మందిరాలు కట్టవచ్చు కానీ గురువుకు కట్టవద్దు అంటారేమిటి? గురువుని దేవుణ్ణి వేరు చేసి చూస్తున్నారేమిటి? చూడమంటున్నారేమిటి? వారు చూసేది కాక సాయి భక్తులను కూడా వేరుగా చూడమంటున్నారేంటి? నిజంగానే దేవుడు గురువు వేరా? సాయి భక్తులు ఏమన్నా భ్రమపడి గురువుని దేవుడిగా చేసేసి ఆరాధిస్తున్నారా? ఒకప్పుడు నాకు కూడా ఈ భావన ఉండేది, దేవుడు దేవుడే కదా, సాధారణమైన గురువు దేవుడు ఎలా అవుతాడు? దేవుడికి ఉన్నటువంటి శక్తులు అనంతం కదా, అనంతమైన శక్తులు గురువుకి ఎలా ఉంటాయి? విచారించాను, బాగా విచారించాను. విచారించగా గురుదేవుడి అనుగ్రహంలో నాకు తెలిసింది ఏమిటి అంటే, నాయన గురువులలో 4 రకాల గురువులు ఉంటారా. పుస్తకాలు చదివి అందులో ఉన్న విషయాన్ని వంట పట్టించుకొని అర్థం చేసుకొని అవి తెలియచెప్పే గురువులు ఉంటారు, పుస్తక జ్ఞానం కలిగిన గురువులు. లోకంలో 90% మంది గురువులు వాళ్ళేరా. ఆ పుస్తకాల్లో చెప్పబడిన దాన్ని ఆచరిస్తూ, అనుభవ జ్ఞానాన్ని గడిస్తూ, ఆత్మసాక్షాత్కార మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు కొందరు ఉంటారు. ఆత్మసాక్షాత్కారం ప్రయాణం చేస్తూ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉంటారు. శాస్త్రాల్లో చెప్పబడిన దాన్ని సాధన చేస్తూ ధ్యానం చేయవలెను ఎల్లప్పుడూ అనన్యముగా, అంటే వాళ్ళు అనన్యంగా ధ్యానం చేస్తారు గంటల తరబడి. అలాగే భగవంతుణ్ణి నవవిధ భక్తులతో సాధన చేయవలెను అని భాగవతంలో చెప్పబడింది చదివి, అలాగే నవవిధ భక్తులను ఆచరిస్తూ భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. శరీరము నేను కాదు, మనస్సును నేను కాదు, బుద్ధిని నేను కాదు, అహాన్ని నేను కాదు, ప్రాణశక్తిని నేను కాదు, ప్రాణవాయువుని నేను కాదు, పంచేంద్రియాలు నేను కాదు, వీటికన్నిటికీ అతీతంగా ఉండి వీటన్నిటిని నడిపిస్తున్నటువంటి మూలాధారమైనటువంటి ఆత్మను నేను అని విచారణ చేసి ఆత్మజ్ఞానం పొందటం ఒకటి.
యోగాసనాలు వేసి ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం సాధించి ఆత్మసాక్షాత్కారం పొందటం, ఇలా 4 రకాల పద్ధతుల్లో భగవంతుణ్ణి పట్టుకోవడం ఎవరైతే నేర్పిస్తారో వారిని గురువులుగా కూడా భావన చేయవచ్చు. ఈ 4 మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని పట్టుకొని వెళ్ళి సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక స్థాయి గురువులు. పుస్తక జ్ఞానుల కంటే కూడా వాళ్ళు ఉన్నతులు. ఆత్మసాక్షాత్కారం కొరకు తపించి ప్రయత్నించి సాధన చేసి తపస్సు చేసి ఇంద్రియ మనోనిగ్రహాలను సాధించి మోక్షాన్ని పొందారు, సాక్షాత్కారం పొందారు. కాబట్టి తమను ఆశ్రయించిన వారిని కూడా ఆ మార్గంలో నడిపించి మోక్షానికి కావలసిన అర్హతలన్నీ కూడా మనకు ప్రసాదించగలుగుతారు. వీరిని గురువులు అనవచ్చు. పుస్తకాలు చదివి అందులో ఉన్న విషయాలను చెప్పి మనకు భగవత్ తత్వం మీద శ్రద్ధ కలిగించే వారిని మార్గదర్శకులు అనవచ్చు. ఆత్మసాక్షాత్కార మార్గంలో అనుభవ జ్ఞానం గడించి ఆ మార్గంలో మనని నడిపి సాక్షాత్కారం పొందేలా చేయగలిగిన వాళ్ళని గురువులు అనవచ్చు. పుస్తకాలు చదివి చెప్పే వాళ్ళని ఏమనాలి? మార్గదర్శకులు. సాక్షాత్కారం పొంది సాక్షాత్కారం పొందడానికి కావాల్సిన సాధనా మార్గాలు తెలియచెప్పేవారిని ఏమనాలి? గురువులు అనాలి. ఇక సాక్షాత్కారం పొంది ఆ తర్వాత శరీరం వదిలిపెట్టి భగవంతుడిలో ఐక్యమైనటువంటి ముక్తాత్మలు, ముక్తి పొందిన ఆత్మలు ఏవైతే ఉంటాయో వాటిని పరమాత్మ లోక ఉద్ధరణ కోసం మళ్ళీ లోకానికి పంపిస్తాడు. వాళ్ళు పుట్టుకతోటే జ్ఞానులై ఉంటారు. నిత్యముక్తులు అంటారు వాటిని. పుట్టుకతోటే జ్ఞానులై ఉంటారు. రామకృష్ణ పరమహంస రమణ మహర్షి లాంటి వారు, ఆదిశంకర భగవత్పాదుల వారు లాంటి వారు. వీరిని సద్గురువులు అనాలి. 3వ రకం సద్గురువులు. ఎల్లప్పుడూ సత్యమందు మనసు నిలిపి పుట్టుకతోటే జ్ఞానులైన వారు. ఈ ముగ్గురు కాకుండా లోక ఉద్ధరణ కోసం సాక్షాత్తు పరమాత్మే గురుస్వరూపంగా భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. అటువంటి వాటిలో దత్తాత్రేయ స్వామి వారు కానీ లేదా శ్రీకృష్ణ పరమాత్మని జగద్గురు అంటున్నాంగా. మరి ఆదిశంకర భగవత్పాదులను జగద్గురు అంటున్నాంగా. దత్తాత్రేయుల వారిని పూర్ణ గురువు, పరిపూర్ణ గురువు అంటుంటాం కదా. దత్తాత్రేయుడు, కృష్ణుడు, ఇంకా చెప్పాలి అంటే నాకంత జ్ఞానం లేకపోవచ్చు, మన్నించాలి. ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా భగవంతుని యొక్క అవతారం, అంటే భగవంతుడే గురుస్వరూపంగా భూమి మీద అవతరించినటువంటి వారు. వీరు పుట్టుకతోటే సర్వసమర్థులై ఉంటారు. సర్వశక్తులు వారికి పుట్టుకతోటే వస్తాయి. కృష్ణుని చూడండి. అలాగే శ్రీపాద నృసింహ మన ఎవరు దత్తాత్రేయ స్వామి చూడండి. పుట్టుకతోటే ఆయన పరిపూర్ణ జ్ఞాని, సర్వశక్తులు ఉంటాయి. శంకర భగవత్పాదుల వారికి కూడా ఉన్నాయని నేను అనుకుంటాను. ఎందుకంటే వారి తల్లి కోసం కృష్ణ నదిని ప్రార్థిస్తే ఆ నది ఆయన వెంట వచ్చేసింది. చరిత్ర చెప్తుంది మనకు అలాగా. కాబట్టి ఆయన పుట్టుకతోటి పూర్ణ జ్ఞాని నేను అనుకుంటాను. వీళ్ళు 4వ తరగతి వాళ్ళు. అంటే భగవంతుడే గురుస్వరూపంగా అవతరించింది. కాబట్టి ఈ భగవంతుడే గురుస్వరూపంగా అవతరించిన వారిని జగద్గురువులని, సమర్థ సద్గురువులని పిలువబడ్డారు. నా వెనకాల ఉన్నారే కాలు మీద కాలేసుకొని ఆయన సమర్థ సద్గురు. ఈ టీవీ చర్చల్లో పాల్గొన్న వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంటుంది. మొన్న ఒక ఆయన మాట్లాడుతూ భగవంతుని లక్షణాలు ఏమిటంటే సర్వజ్ఞత, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసి ఉండటం, సర్వశక్తిమత్వం, ఏదైనా చేయగలిగిన శక్తి కలిగి ఉండటం, సర్వవ్యాపకత్వం, అంతటా వ్యాపించి ఉండటం,
సర్వ అంతర్యామిత్వం, సకల జీవులలోనూ ఆత్మస్వరూపంగా ఉండటం. ఈ 4 లక్షణాలు ఉన్నవారిని భగవంతుడు అంటారు అని చెప్పాడు పాపం. వేదాల్లో చెప్పబడిన, ఉపనిషత్తులో చెప్పబడిన తత్వం చెబుతూ బాబాగారు దేవుడు ఎలా అవుతారండి అంటే సచ్చరిత్ర అస్సలు చదవలేదు, బాబాగారి గురించి అసలు ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా ఆయనకు సంబంధించిన చరిత్రను చదవకుండా వచ్చి టీవీ చర్చల్లో కూర్చొని మాట్లాడేస్తున్నారు. అది విషయం. నిజానికి సాయిబాబా గారిలో ఈ 4 ప్రస్ఫుటంగా ప్రతి క్షణం దర్శనమిస్తుంటాయి. సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వం, సర్వ అంతర్యామిత్వం, సర్వశక్తిమత్వం. అందుకనే శ్రీ సాయి సచ్యతల మొదటి ఉపోద్ఘాతంలోనే ఉపనిషద్ద్రష్టలైన మన ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అని, సర్వశక్తిమంతుడని, సర్వవ్యాపకుడని అన్నారు. ఆ సత్యాన్ని నిరూపించడానికి వచ్చిన అవతారమే సాయిబాబా అవతారమని సచ్యత్ర పారాయణ చేసిన వారందరికీ తెలుస్తుంది అని చెప్తాడు. అలా ఆ 4 లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన ఫకీరు వేషంలో ఉన్న పరబ్రహ్మ అని గ్రహించి ఆయనకి మందిరాలు కట్టి పూజ చేస్తున్నారు. కాబట్టి భగవంతుడే గురుస్వరూపంగా అవతరించిన అవతారాలు కొన్ని ఉన్నాయి. అవి దత్తావతారం, కృష్ణావతారం, ఆదిశంకర అవతారం, షిరిడి సాయిబాబా గారి అవతారం. దత్తుని పూర్ణ పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపుడు. ఎంతోమంది సిద్ధపురుషులే ఆయన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. అవధూతలు, సిద్ధులు, సిద్ధపురుషులు, జ్ఞానులు అందరూ ఆయన ఆరాధన చేస్తారు. సాక్షాత్తు బ్రహ్మ, సనక సనందనాథులే ఆయన ఆరాధన చేస్తుంటారు. కాబట్టి భూమి మీద వచ్చిన మొట్టమొదటి గురుస్వరూపం దత్తాత్రేయుడు. ఆయన్ని భగవత్ స్వరూపంగా ఆరాధన చేయడం మనకు ఆయనకి మందిరాలు కట్టడం, ఆరాధన చేయడం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కృష్ణుడు జగద్గురు, గీతను బోధించి, ఉపనిషత్ సారాన్ని బోధించి జగద్గురు అయ్యాడు. సాక్షాత్తు పరమాత్మ, భగవంతుడు. కాబట్టి గురువుగాను దైవంగాను గుర్తించబడి ఆరాధించబడుతున్నవారు మరొకరెవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత సాయినాథుల వారు గురువుగాను దైవంగాను గుర్తించబడి ఆరాధించబడుతున్నారు. ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి సాయి భక్తులకి ఎవరు గురువో, ఎవరు మార్గదర్శకుడో, ఎవరు సద్గురువో, ఎవరు భగవంతుడే గురుస్వరూపంగా అవతరించారో బాగా తెలుసు, సవివరంగా తెలుసు, క్లియర్గా తెలుసు. అందుకనే బాబా గారికి మందిరాలు కట్టి దైవాన్ని పూజించినట్టుగా పూజించుకుంటున్నారు. ఎందుకంటే దైవమే గురుస్వరూపంగా వచ్చింది. అలా వచ్చిన వారిలో ఎవరెవరు ఉన్నారు? ఇంతకుముందు దత్తాత్రేయ స్వామి ఉన్నారు, కృష్ణ పరమాత్మ ఉన్నాడు, శంకరాచార్యులు గారు కూడా ఉన్నారు. కానీ శంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాలు వారు చెప్పిన పద్ధతుల్లో నడుస్తున్నాయి. కానీ వారిలోని పరబ్రహ్మతత్వాన్ని గ్రహించి వారిని దైవంతో సమానంగా పూజించడం అనేది జరగలేదు. అది ఎవరి తప్పు? శంకరాచార్యుల గొప్పతనాన్ని గ్రహించలేకపోయి, వారు సాక్షాత్తు శంకరుని అవతారం, ఈశ్వరుని అవతారం అని గ్రహించలేక వారిని ఈశ్వరునితో సమానంగా భావించి మందిరాలు కట్టి ఆరాధించే ఆ జ్ఞానం లేని వాళ్ళ తప్పు తప్ప ఆయన గొప్పతనం లేక కాదు. ఆయన సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు, ఈశ్వరుని అవతారం, అంశావతారం అని కూడా పురాణాల్లో కూడా చెప్పిందని విన్నాను నేను. అటువంటి శంకరాచార్యుల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించి, పరబ్రహ్మ స్వరూపంగా భావించి, గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించి, పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించమని సనాతన ధర్మం చెబితే, అంత గొప్ప జ్ఞానాన్ని కలిగి భారతావని మొత్తాన్ని కూడా ఒక్క తాటి మీదికి తీసుకొచ్చి అద్వైత జ్ఞానాన్ని ప్రబోధించి
నువ్వే పరమాత్ముడివి, ప్రతి జీవిలో పరమాత్మతత్వం ఉంది, అందరూ పరమాత్మ స్వరూపాలే, ఈ విశ్వమంతా పరమాత్మ తత్వమే వ్యాపించి ఉంది, రెండోది లేదు అని చెప్పినటువంటి ఆ జగద్గురు శంకరాచార్యునిలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుల్ని, పరబ్రహ్మను చూసి వారితో సమానంగా ఆరాధించటం చేతగాక, వారికి భగవంతుడితో సమానంగా మందిరాలు కట్టి ఆరాధించడం చేతగాక ఆయన్ని 4 మఠాలకే పరిమితం చేసి ఆయన జ్ఞానాన్ని అందరికీ అందకుండా రహస్యంగా కొందరి దగ్గరే ఉంచుకొని అందరికీ ఆయన్ని గురువుగా అయ్యే అవకాశం లేకుండా చేసింది ఎవరు? జగద్గురువు అంటే ఏంటి? జగత్తు మొత్తానికి గురువు అంటే ఏ టు జెడ్, గుడిసెలో ఉన్నవాడి దగ్గర నుంచి కోటీశ్వరుడి దగ్గర వరకు ఆయన గురువు కావాలి, ఆయన తత్వం అందాలి. గుడిసెలో ఉన్నవాడికి అందాలి, కోటీశ్వరుడికి అందాలి. అందిందా? శంకరాచార్య గారి యొక్క జ్ఞానం, ఆయన చెప్పిన వేద జ్ఞానం, అద్వైత జ్ఞానం అందరికీ అందిందా? అందజేశారా? లేదు కదా. అది ఎవరి తప్పు? మీ తప్పు. కానీ సాయిబాబా గారు వచ్చిన తర్వాత వారి యొక్క తత్వాన్ని, భక్తిని గుడిసెలో ఉన్న వారి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు అందజేయడం జరిగింది. సాయి భక్తులు గురువు యొక్క గొప్పతనాన్ని గుర్తించి, గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని, పరబ్రహ్మ స్వరూపుడని బాబాగారు వచ్చిన తర్వాతే ప్రజలకు అర్థమైంది. బాబాగారు అర్థమయ్యేలా చేశాడు. గురువు అంటే మామూలు గురువు కాదు. గురువు అంటే మామూలుగా పుస్తకాలు చదివి చెప్పేవాడు కాదు. గురువు అంటే ఆత్మసాక్షాత్కారం మాత్రమే పొందినటువంటి గురువు కాదు. ఆ గురువులలో భగవంతుడే గురు స్వరూపంగా వచ్చే గురువులు కూడా ఉంటారు. వారిని భగవంతుడితో సమానంగా పూజించాలి అని గ్రహించి సాయి భక్తులు బాబాకు మందిరాలు కట్టి భగవంతుడు సమానంగా ఆరాధన చేస్తుంటే అది చూసి ఓర్వలేక గురువుకి మందిరాలు ఎలా కడతారు, దేవుడు వేరు గురువు వేరు కదా అని వారి యొక్క అజ్ఞానాన్ని సాయి భక్తులకు ఎక్కించాలని చూస్తున్నారు. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించమని సనాతన ధర్మం చెప్తే అది వారికి చేత కాలేదు. ఆదిశంకర భగవత్పాదుల వంటి మహాజ్ఞానిని, పరిపూర్ణమైన జ్ఞానిని, శివాంశ సంభూతుణ్ణి అలా భావించి మందిరాలు కట్టి గౌరవించుకోవాల్సింది పోయి అది చెయ్యలేకపోయారు. అది చేస్తున్న సాయి భక్తుల్ని తప్పుపడుతుంటారు. తమాషా కదా. కాబట్టి గురువన్నయవరు గురుతు తెలిపిన సాయి, చీమలో బ్రహ్మలో కూడా ఆ పరమాత్మే ఉన్నాడని చెప్పగలిగిన వాడే గురువు. అణువణువున అంతటా అందరిలో విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని అనుభవంలోకి తీసుకొచ్చిన వాడే గురువు. గురువుకి దైవానికి అను మాత్రం కూడా తేడా లేదు. అలా తేడా చూసేవాడు అజ్ఞాని అని మన సనాతన ధర్మం చెప్తుంది, శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి సాయి భక్తులకు గురువు అంటే ఏమిటో బాగా తెలుసు. అలా తెలిసేలా చేసిన వారు సాయినాథుల వారు. గురువు యొక్క గొప్పతనాన్ని మన సనాతన ధర్మంలో ఉన్నవారు మర్చిపోయారు. గురువు వేరు దేవుడు వేరు అని అనుకున్నారు. గురువు అంటే ఏదో నడిపించేవాడు, పుస్తకాలు చదివి చెప్పేవాడు అనుకుంటున్నారు. కాదు నాయన, గురువు అంటే పరబ్రహ్మతో సమానమైన వాడు, పరబ్రహ్మకున్న శక్తులన్నీ ఉన్నవాడు. ఒకవేళ లేకపోయినా గురువుని అలా భావించాలి, అలా పూజించాలి, అలా సేవించాలి. అప్పుడు గురువు సంతృప్తి చెంది ఆనందంతో తనకున్న జ్ఞానాన్ని శిష్యులకు అందజేస్తాడు. మా గురువుగారికి ఏం తెలుసులే, ఆయనకంటే నేనే ఎక్కువ తెలుసుకున్నాను అనుకుంటే వాడు ఎప్పుడు కూడా గురువు యొక్క ప్రేమను పొందలేడు, గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందలేడు. కనుక గురువుని ఎలా పూజించాలో తెలుసుకున్న వాళ్ళు సాయి భక్తులు. గురువుకు, పరమాత్మకి, పరబ్రహ్మకు తేడా లేదని చెప్పిన సనాతన ధర్మాన్ని తూచా తప్పగా ఆచరిస్తున్న వాళ్ళు సాయి భక్తులు.
గురువు గొప్పతనాన్ని తెలుసుకోలేక శంకర భగవత్పాదుల వంటి వారి మహానీయులకు కూడా మందిరాలు నిర్మించి ఆరాధించుకోలేకపోయింది సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు. వారి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కానీ, వారి జ్ఞానాన్ని ఆస్తిగా పొందగలిగారు కానీ, వారిని జగద్గురువుగా అందరికీ అందజేసే ప్రయత్నం చేయలేదు. అలాగే పరబ్రహ్మ స్వరూపంగా ఆయన్ని కూడా మందిరాలు కట్టి ఆరాధించటం చేయలేకపోయారు. కనీసం ఇప్పుడైనా సాయి భక్తులు గురువుని ఎలా ఆరాధించాలో చేసి చూపిస్తున్నారు కదా, మీరు అది చెయ్యండి. ఊరికే ఆ మతాలను ఈ మతాలు అనుకుంటూ వారిని వీరిని తిట్టిపోసుకుంటూ భగవంతుడు ఇచ్చిన నోటిని దుర్భాషలతో కలుషితం చేసుకుంటూ ఈ మానవ జన్మ నిరర్ధకం చేసుకునే దానికంటే ఆ ఆదిశంకర భగవత్పాదుల వారికి అదిగో చిన్నజీర స్వామి కట్టినట్టుగా సమతావాదిని ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని గురువుకి దక్షిణగా అర్పించాడు కదా, మీరు కూడా అందరూ కలిసి ఆదిశంకర భగవత్పాదుల వారికి ఒక అద్భుతమైనటువంటి జగద్గురు పీఠాన్ని స్తూపాన్ని ఏర్పాటు చేయండి. అలా ఈ దేశానికి గర్వకారణమైనటువంటి ఈ జాతి ప్రాతస్మరణ చేసుకునే మహనీయులలో మొదటివాడు ఆదిశంకర భగవత్పాదుల వారు. కేవలం ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని వాడుకొని మనం గురువులు కావడం కాదు, ఆ మహనీయుడికి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేసి గురుదక్షిణ సమర్పించండి. సాయి భక్తులు వేలాది మందిరాలు నిర్మించుకున్నారు, కోట్లు ఖర్చు పెట్టి గురుభక్తిని చాటుకున్నారు. ఎందుకంటే ఆయనకు రుణపడ్డారు కాబట్టి. ఆయన అటువంటి జ్ఞానం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు. దాని కృతజ్ఞతగా మందిరాలు కట్టి ఆరాధిస్తున్నారు. మరి శంకర భగవత్పాదుల వారి జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని, ఉపనిషత్తు జ్ఞానాన్ని ఊరికే చెప్పడం కాదు, మీరు కూడా అటువంటి ప్రయత్నం చేయండి. సాయి భక్తుల్ని ఆదర్శంగా తీసుకొని గురుదక్షిణగా శంకర భగవత్పాదుల వారికి ఒక అద్భుతమైనటువంటి మందిర నిర్మాణం చేసి మీ గురుభక్తిని చాటుకోండి అని చెప్పాలనిపించింది. ఇది మీకు నచ్చితే దీన్ని ఆచరించి చూడండి, చరిత్రలో శాశ్వతంగా నిలబడతారు. అటువంటి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి, లోకం మెచ్చే పనులు చేయాలి, చరిత్రలో నిలిచిపోయే పనులు చేయాలి. అంతేగాని 10 మంది శాపనార్థాలు పెట్టే పనులు చేయకూడదు. సాయిరామ్.